చూస్తున్నాం. అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ లో విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. చందాల దారి మళ్లింపు ఆరోపణల నేపథ్యంలో ట్రస్ట్ జనరల్ సెక్రటరీ చంపత్ రాయ్తో పాటు ట్రస్ట్ సభ్యుడు అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. విరాళాల చోరీ కేసులో ఉత్తరప్రదేశ్ పోలీసులు విచారణను వేగవంతం చేసిన తరుణంలోనే వారు రాజీనామాలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. చంపత్ రాయ్ వ్యక్తిగత డ్రైవర్ టిన్ను యాదవ్ ను యూపీ పోలీసులు అధికారికంగా అరెస్ట్ చేశారు. ట్రస్ట్ కు వచ్చిన విరాళాల లెక్కింపు ప్రక్రియ, నిధుల నిర్వహణలో డ్రైవర్ హస్తం ఉన్నట్లుగా లెక్కింపు గదిలో అక్రమాలు జరిగినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. రామ మందిరానికి భక్తులు సమర్పించిన 200 కోట్లకు పైగా విరాళాలు గల్లంతైనట్లు ఆరోపణలు ఉన్నాయి. హుండీలో పడిన నగదు, విలువైన కానుకల నిర్వహణలో తీవ్ర అవకతవకలు జరిగినట్లు పోలీసులకు ఫిర్యాదు అందింది. ఆలయ హుండీల తాళాలు అధికారిక ట్రస్ట్ ప్రతినిధుల వద్ద కాకుండా అనధికార వ్యక్తుల వద్ద ఉన్నట్లు సిట్ గుర్తించింది. దీంతో విరాళాల నిర్వహణ వ్యవస్థపై తీవ్ర అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం అరెస్టైన నిందితులను సిట్ అధికారులు ముమ్మరంగా విచారిస్తున్నారు. విరాళాల సొమ్ము ఎక్కడికి మళ్లింది, ఇందులో ఇంకా ఎవరి పాత్ర ఉంది, ట్రస్ట్లోని మరికొందరికి ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్నాయా అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ కేసుపై స్పందించిన యూపీ సీఎం యోగి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. సిట్ నివేదిక అనంతరం చర్యలు ఉంటాయని తెలిపారు.